హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో శనగపప్పు వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా రెగ్యులర్గా మనం ఎలా వండుకుంటామో అలా చూపిస్తున్నాను. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా 4 మీడియం సైజ్ వంకాయల్ని, అలాగే ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు శనగపప్పుని 4 గంటల ముందు నానబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని, అలాగే 4 వెల్లుల్లిని, 2 ఎండుమిర్చి, 1 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత 4 మీడియం సైజు వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటాయండి. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మగ్గించాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి వంకాయ కొంచెం సాఫ్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపప్పు ముందుగా నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి కారం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయాలి. ముందు వంకాయలో వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాత 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 3 కప్పులు అయితే సరిపోతాయి. నానబెట్టుకోకుండా వండుకుంటే 4 కప్పులు వేసుకొని 2-3 విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవాలి. చూడండి, ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, కొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ వాటర్ మొత్తం ఇంకేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకొని యాడ్ చేసుకోవాలి. కర్రీ వాటర్ మొత్తం ఇంకిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవడమే. మనం ఏదైనా సరే వండుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలండి. వండిన దాంట్లోనే ఉంచకూడదు. ఆ హీట్కి ఇంకాస్త ఉడికిపోతాయి ఏవైనా సరే. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.